జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. జేపీ గారు, ఇది జయరాం రమేష్ గారు లింక్ చేశారు సార్ ఒక ఆర్టికల్. మిలాన్ వైష్ణవ్ అండ్ జేమీ హిన్స్టన్ అని చెప్పి వాళ్ళు ఒక పత్రిక, వాళ్ళ రీసెర్చ్ స్కాలర్స్, వాళ్ళు చేసిన రీసెర్చ్ ఆర్టికల్ కూడా ఆయన లింక్ చేస్తూ ఎక్స్లో చాలా వివరాలన్నీ పెట్టి ఇవాళ హిందూ పత్రికల్లో కూడా ఏ రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఎంత కోల్పోతారు, లేదంటే మొత్తం పార్లమెంట్ స్థానాలు పెరిగితే ప్రపోర్షనేట్గా ఎలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. తమిళనాడులో అయితే నిరంతరం ఇదే ఒక చర్చ నడుస్తుంది, మీరు చూస్తూనే ఉంటారు. మన దగ్గర కూడా సరే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అయితే గట్టిగా దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా పిల్లల్ని కనాలన్న సంకేతం ఇస్తున్న పరిస్థితుంది. అసలు ఏంటి ఇది, ఎలా జరగవచ్చు, జరుగుతుందా, డీలిమిటేషన్ జరుగుతుందా, సెన్సస్ జరుగుతుందా, చాలా క్వశ్చన్లు ఉన్నాయి. జేపీ గారు ఏం చెప్తారు? శ్రీనివాస్, ముందు ఒకసారి నేపథ్యంలోకి వెళదాం. మేమంతా కుర్రవాళ్ళగా ఉన్నప్పుడు, నేను వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు మేమంతా కూడా భయపడిపోయేవాళ్ళం. దేశంలో జనాభా పెరిగిపోతుంది, జనాభా విస్ఫోటం అనేవాళ్ళం. ఆ రోజుల్లో ఇప్పుడు వాళ్ళ యువతరానికి గుర్తుండిపోవచ్చు పదం పాపులేషన్ ఎక్స్ప్లోషన్. ఒక బాంబులాగా పేలిపోతుంది జనాభా విస్ఫోటం. ఈ జనాభా అరికట్టకపోతే దేశం ఏమవుతుందని దేశ ప్రజలంతా ఆందోళన చెందారు, ఆలోచించే వాళ్ళంతా, ప్రపంచం అంతా ఆందోళన చెంది. ఆందోళన వెనక అర్థం ఉన్నది. ఎందుకంటే తినడానికి తిండి కూడా ఉత్పత్తి చేయడం కష్టమైతే, మరి మన దేశంలో ప్రజల అవసరాలు తీర్చలేకపోతే, మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే, మంచి ప్రమాణాల జీవితాన్ని ఇవ్వలేకపోతే, జనాభాను పెంచుకుంటూ పోతే ఎలా అవుతుందని చెప్పిన భయం ఉండేది. ఆ నేపథ్యంలో దీనిలో దురుద్దేశం ఏం లేదు. ఇందిరాగాంధీ గారు చట్టం తెచ్చినప్పుడు 42 సవరణల మిగతావన్నీ కూడా చాలా దారుణంగా రాజ్యాంగ చట్టబద్ధ మన దేశ ప్రజల స్వేచ్ఛను హరించేట్టుగా ఉన్నా కూడా ఈ అంశంలో మాత్రం పెద్ద ముందు చూపు లేకపోయినా సదుద్దేశంతోనే చేశారు. ఏమిటని 1971 జనాభాకి మనం స్థిరీకరిద్దాం, రీస్ చేద్దాం. అంటే పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఏ రాష్ట్రానికైనా 71ని బట్టి ఒక 25 ఏళ్ల పాటు నిర్ణయం అవుతుందని. 25 ఏళ్ల తర్వాత చూద్దాం అనుకున్నారు. అది 1976లో ఆ సవరణ జరిగింది. 25 ఏళ్ళు అంటే 2001లో తిరిగి బయటకు వచ్చింది. అప్పుడు ఈ దేశంలో ప్రత్యేక పరిస్థితులు, ఎందుకంటే అక్కడ 2001లో చట్టం మళ్లీ రావడానికి, దీన్ని ఇంకో 25 ఏళ్ళు కొనసాగించడానికి అప్పుడు FDR లోక్సత్తా కీలక పాత్ర వహించినాయి. అన్నాడు కేసీ శివరామకృష్ణ గారు అని చెప్పని గతంలో అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శిగా పనిచేశారు. ఆయనను నేను కూర్చుని జాతీయ స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి, దానిలో ఆనాటి న్యాయశాఖ మంత్రి మన ఈయన వచ్చారు, అరుణ్ జైట్లీ గారు, అలాగే ఎన్నికల సంఘంలో 3 సభ్యులు, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాల సభ్యులు అందరినీ కూర్చోబెట్టి ఆనాడు గట్టిగా ఒత్తిడి తెచ్చాం. రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు వాటి సంబంధించడం అని మిగతా అంశాలు, సాంకేతిక అంశాలతో పాటు ఆనాడు ఏం వాదన చేశామంటే, ఒకటి వాజ్పేయి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, అస్థిరంగా ఉన్న ప్రభుత్వం. మీకు గుర్తుంది లేదు, అప్పుడే 1999లో ప్రభుత్వం పడిపోయింది, మళ్ళీ ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. 99 తర్వాత కొంచెం ఎక్కువ మెజారిటీ వచ్చినా కూడా అస్థిరమైన ప్రభుత్వం, ఎందుకంటే అది బలమైన ప్రభుత్వం కాదు. రెండోది 1998లో పోఖరాన్ అణు విచ్ఛేదం జరిగింది, ఎక్స్ప్లోషన్. దాని కారణంగా అమెరికా మన మీద ఆంక్షలు పెట్టింది. ఇవాళ పరిస్థితి వేరు. ఆనాడు ఆంక్షలు పెట్టి మనకి సాంకేతిక సాయం అందకుండా, పెట్టుబడులు రాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. దేశం కల్లోల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా పెరగాల్సిన సమయంలో ఏకాభిప్రాయం దేశంలో కావాలి. కాబట్టి ఈ విషయం తీసుకొస్తే మళ్ళీ ఉత్తరాది దక్షిణాది రచ్చ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలాగోలా వాయిదా వేయండి అని చెప్పి గట్టిగా నేను పట్టుబట్టాను అన్నాడు. ఆనాడు ప్రభుత్వం దానికి ఒప్పుకున్నది. నిజానికి బీజేపీలో కొందరు, ఉదాహరణకి మీరు కీలకమైన నాయకుడు, పార్లమెంటరీ శాఖ మంత్రి ఆనాడు ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన కుమార్తె అనుకుంటాను, ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే ఢిల్లీలో. కాదు, మదన్ లాల్ ఖురానా. మదన్ లాల్ ఖురానా పార్లమెంట్ వ్యవహారాల మంత్రి. ఆయన గట్టిగా పిలుపునిచ్చాడు, ఇది జనాభా ప్రకారం జరగాల్సిందని చెప్పని. మేము దాన్ని మొత్తానికి పూర్వపక్షం చేసి ఆనాడు ఒప్పించాం. ఏమనుకున్నాం అన్నాడు, 25 ఏళ్ళు కదా, తర్వాత చూద్దాం ఏమవుతుందో, రాదు అని చెప్పి అనుకున్నాం. ఇట్టే కాలం తిరిగిపోయింది, 25 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఏమిటంటే, మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా వారు కానీ జనాభాని పెంచడానికి విషయం గురించి నేను వినమ్రంగా వారిని కోరుతున్నాను. ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్న జనాభాకి, ఉన్న యువతకి మంచి ప్రమాణాల విద్యను లేకపోతే చాలా బాధ్యత మాట్లాడు. ఇప్పటికి కూడా దారుణమైన విద్య అందుతుంది, నైపుణ్యం లేదు. కేవలం డబ్బున్నటువంటి తల్లిదండ్రులు, అలాగే చదువున్న తల్లిదండ్రులు వాళ్ళ సంతానమైనట్టు సంతానాలు బట్టి మొత్తానికి ఆ పిల్లలను కాపాడుకుంటున్నారు. అలాంటి సమాజంలో విద్య అందించలేకపోతున్నాం.
ఉపాధి ఇవ్వలేకపోతున్నాం, ఆర్థిక వ్యవస్థ పెంచలేకపోతున్నాం. 190 మంది నైపుణ్యం లేక అసంఘటిత రంగంలో ఉన్నారు. మరి ఎన్నికల్లో మనం పిచ్చిగా మన ప్రమాణాలు చేస్తున్నాయో అని మీ అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తాం, అంతకంటే అసంబద్ధమైనటువంటి హామీ ఇంకొకటి లేదు. ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు ఇవ్వడం కోసం కాదు. అయినా ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లో ఆపద్ధర్మంగా జనాన్ని ఆకట్టుకోవాలని చెప్పి ఇలాంటి మాటలు చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి సమాజంలో మీరేదో జనాభాని పెంచుకోండి అని చెప్పిన మాట బాధ్యత గల నాయకులు, అనుభవం నాయకులు అంటే ఖచ్చితంగా ముందు చూపుతో. అంటే దీని వెనకాల భయం కూడా ఉంది సార్. ఇప్పుడు సమస్య జేపీ గారు మీకు అసలు ఎందుకు వస్తుందంటే ఈ చర్చ, ఈ నష్టపోతాం పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య అసలు అంకెలు చూస్తే నిజంగా దారుణంగా ఉంది సార్. మనకి 12 పెరిగితే యూపీలో 63 స్థానాలు పెరుగుతున్నాయి. ఒకవేళ ఈ కొత్త సెన్సస్ ప్రకారం 840 పార్లమెంట్ స్థానాల ప్రకారం పెంచే పని అయితే, అదే క్రైటీరియా ఫాలో అయితే. సో ఇది సహజంగానే మరి దక్షిణాది రాష్ట్రాల్లో ఏం చేయాలన్నా ఇప్పటికే కాస్త ఇక్కడ ఉత్తరాదిలో బలంగా ఉంటే పార్టీలు ఏదైనా బీజేపీ కావచ్చు, రేపు ఇంకో పార్టీ కావచ్చు, నష్టపోతున్నాం. అలాగే 15 ఈ ఫైనాన్స్ కమిషన్ కూడా జనాభా పద్ధతిలోనే నిధులు కేటాయింపు జరుగుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది సార్. ఇక్కడ జనాభా తక్కువ ఉంటే వాటి కేటాయింపులు కూడా కొంత తక్కువ ఉంటుంది అన్నది కూడా ఒక పాయింట్ ఉంది. మరి వీటన్నిటి రీత్యా వాళ్ళు ఆ కాల్ ఇస్తున్నారు సార్. పరిష్కారం ఏంటి అంటే 2 విషయాలు మనం గుర్తించాలి. మొట్టమొదటిది, జనాభా నదుపు చేసిన రాష్ట్రాలు కొంచెం జాగ్రత్త పడితే అభివృద్ధి పథంలో ముందుకెడుతారు. దక్షిణాది రాష్ట్రాలు ఒరిస్సా ఉంది ఉదాహరణకి, ఈ మధ్యకాలంలో నవీన్ పట్నాయక్ గారు కలిసినట్టుగా వార్తలు వచ్చినాయి. పంజాబ్ అన్నది, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్ మినహాయిస్తే ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి పెద్ద రాష్ట్రంలో కూడా ఈ 2.1 కంటే తక్కువ ఈ ఫెర్టిలిటీ అంటాం. అంటే ఒక మహిళ తన సంతానోత్పత్తి కాలంలో ఎంతమంది పిల్లల్ని కొట్టినారు. ఆ 2.1 కంటే తక్కువ దేశం అంతా తగ్గిపోయింది. యూపీ, బీహార్ కూడా కొంచెం వెనకాల ఉండేది తప్ప 5-10 ఏళ్ళలో వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తారు. అంటే జనాభా సమస్య పరిష్కారం అయిపోయింది దేశం. పరిష్కారం అయిపోయిన సమస్యను ఈవేళ మనం తిరిగి తవ్వుకుంటున్నాం. అంచేత ఇది ఈ సమస్య దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు కాదు. ఈ రాష్ట్రాలు నష్టపోవట్ల. ఎవరైతే జనాభాను అదుపు చేసుకున్నారో వాళ్ళు కనుక కొంత ముందు చూపుతో వ్యవహరించినట్టయితే, నైపుణ్యాన్ని పెంచినట్టయితే, మౌలిక సదుపాయాలు పెట్టుబడులు ఉన్నట్టయితే, మరి ప్రైవేట్ పట్టును ప్రోత్సహించినట్టయితే, ఉపాధి కల్పన ప్రోత్సహించినట్టయితే ఆ రాష్ట్రాలు ముందుకెడుతున్నాయి. కాబట్టి బాగా పచ్చగా ఉన్నదాన్ని మేమేదో మునిగిపోతున్నాం అన్న భ్రమలు కల్పించొద్దు. ముందు అబద్ధాలు ఆడొద్దు. మీరంతా బాగున్నారు, లేదా బాగుండే అవకాశం ఉంది. దాన్ని విజయాన్ని అపజయంగా మార్చడం పొరపాటు, విజ్ఞత కలవారు చేసే పని కాదు. రెండోది, ఖచ్చితంగా ఫెడరల్ వ్యవస్థలో మరి లోక్సభలో మా స్థానాలు కనుక మా వాటా తగ్గిపోతే మా మాట తగ్గుతుందన్న భయం ఉండటం సహజం. ఖచ్చితంగా అక్కడ మనం ఒప్పందం కావాలి, ఏదో రకంగా మన ప్రయోజనాన్ని కాపాడుకోవాలి. దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే, అలాగే మన దేశంలో ప్రజాస్వామ్యంలో చెప్పేది జనాభా ప్రాతిపదికన సీట్లు అని చెప్పినది సహజమైనటువంటి ప్రకటన. ఇది ప్రస్తుతం తాత్కాలిక మినహాయింపుని ప్రత్యేక పద్ధతిలో రాజ్యాంగంలో చర్చ తీసుకొచ్చారు. ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో అది కొనసాగింది. 2001లో కూడా రాజకీయ పరిస్థితుల్లో కొనసాగింది. ఇవాళ రాజకీయ పరిస్థితులు మరి లోక్సభలో కాదని తీర్మానం చేసిననుకోండి, రాజ్యసభ తీర్మానం చేసిననుకోండి, మీరు కాదనడానికి హక్కు లేదు. మన హక్కు ఏమిందంటే మా ప్రయోజనాల పరిరక్షిస్తారు. ఒక ఫెడరల్ వ్యవస్థలో దేశంలో అన్ని భాషల వాళ్ళు కలిసి వచ్చాం, అన్ని రాష్ట్రాల్లో కలిసి వచ్చాం. కాబట్టి మా ప్రయోజనాలు కాపాడేది. ఉదాహరణకి భారతదేశంలో మా మీద ఏదన్నా భాషను రుద్దుతారా? కాబట్టి సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా భాషను రుద్దకుండా శాశ్వత ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నదా? ఒక ఉదాహరణ చెప్తాను. అలాగే రెండోది, రాష్ట్రాల అంశాలను మీరు జాతీయ స్థాయిలో బలవంతంగా తీసుకుంటారా సంఖ్యాబలం ఉపయోగించి? కాబట్టి రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశాలను తీసుకునే అవకాశం లేకుండా దానికి స్పెషల్ మెజారిటీ మరొకటి ఏర్పాటు చేద్దామా? అలాగే మూడోది, రాజ్యసభకు విశేషాధికారులను మరింత పెంచుతాం. రకరకాల మార్గాలు ఉన్నాయి. అంతే తప్ప దీన్ని ప్రజాస్వామ్య సమాజంలో జనాభాని బట్టి మీకు సీట్ల పంపిణీ ఉండకూడదని చెప్పిన చాలా బలహీనమైన వాదన. అంటే మీరు అన్నట్టు జేపీ గారు, ఇప్పుడు ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. మీరు కరెక్టే, కానీ ఆ రక్షణలు కల్పిస్తారా? మీరు చెప్పిన రాష్ట్రాల హక్కులను ప్రత్యేకంగా కాపాడేది ఎలా అయితే 2001లో మీరు పూనుకొని, వాస్తవంగా మీరు చెప్పిన యూపీ, బీహార్ కూడా క్రమంగా కొంత తగ్గుతున్నాయి సార్. 4.5 అట్లా ఉన్నాయి, కూడా తగ్గుతున్న మాట వాస్తవం. ఇంకొక 5 ఏళ్లలో అక్కడ కూడా వెనక్కి వచ్చేస్తారు. ఓకే, అయితే రావాలి కోరుకుందాం సార్. అయితే ఇప్పుడు కనీసం ఇంకొక 25 ఏళ్ళు ఈ ఇప్పుడున్న ఏర్పాటు, మనకి 2006లో ఒకసారి డీలిమిటేషన్ జరిగింది సార్, మీకు గుర్తు. సో అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య మారలేదు, కాకపోతే బౌండరీస్ మారినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మల్కాజ్గిరి, చేవెళ్ళ కొత్త నియోజకవర్గాలు వచ్చినాయి. అట్లా కొన్ని చోట్ల 2-3 కలిసి ఒక నియోజకవర్గంగా మారిన పరిస్థితి. సో కనీసం ఆ పద్ధతి కొనసాగిస్తారా? లేదు 840 చేయాలి, అది మ్యాండేటరీ అని. ఇప్పుడు 840 చేస్తారు అంటే ప్రోరేటా
71 సెన్సస్ ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు కొత్త సెన్సస్ కూడా లేదు సార్. 2011 సెన్సస్ తర్వాత 21లో జరగల, ఇప్పుడు జరుగుద్దన్న పరిస్థితి ఎక్కడ వాతావరణం లేదు. దాన్ని ఎలా అడ్రస్ చేయాలి జేపీ గారు? నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పటిదాకా జనాభా గణనని కొంచెం వాయిదా వేయడానికి కారణం 2026 తర్వాత సెన్సస్ రిపోర్ట్ తీసుకొచ్చి దాని ప్రకారం విభజన చేసి నియోజకవర్గాలు విభజన చేసి సంఖ్యను దాని ప్రకారం నిర్ణయించడానికి ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా వాడు కనుక ఇప్పుడైతే ఈ ప్రొవిజన్ ల్యాబ్స్ అయిపోయింది. 84వ అమెండ్మెంట్ ప్రస్తుతం ఆపరేషన్ అవుతుంది. 42వ అమెండ్మెంట్ లో అక్కడ ఆ సంఖ్యని కుదిస్తే మేమంతా తీసుకొచ్చి 84వ అమెండ్మెంట్ 84వ సవరణ దాని కాలం పూర్తి అయిపోతుంది. పూర్తి అయిపోయిన తర్వాత సహజంగా మళ్ళీ పాత పరిస్థితి వచ్చేస్తుంది రాజ్యాంగబద్ధంగా. మళ్ళీ ఇంకో రాజ్యాంగ సవరణ మీరు చేస్తే తప్ప అది చేసే మూడ్ కనిపించట్ల. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే 2026 తర్వాత సెన్సస్ రిపోర్ట్ తీసుకొచ్చి దాని ప్రకారం మళ్ళీ పునరాలోచన చేయాలని ఒకటి. రెండోది, ఏ రాష్ట్రానికి సంఖ్య తగ్గకుండా లోక్సభ సంఖ్య పెంచేసాం అనుకోండి, మీకు మీ రాష్ట్రానికి ఉన్న సభ్యుల సంఖ్య తగ్గకుండా మీకు దేశంలో అందరినీ ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. ఆ రకంగా చదివిన ఆలోచన ఉంటుంది. కానీ సంఖ్య తగ్గకుండా అంటే నేను చెప్పే కదా సార్, 26 కేరళకి 20 ఉన్నాయి, 20 కొనసాగుతాయి, 20 కంటే తగ్గవు. అట్లా దాని ప్రకారం మనం లెక్క చేయడం పెద్ద కష్టంగా మీరు 840 చేశారు అనుకోండి, మీకు ఎవరికి సంఖ్య తగ్గకుండా మొత్తం మీద పార్లమెంట్ సంఖ్యని పెంచాం అనుకోండి, దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ సాంకేతికమైన ఏర్పాట్లు. దక్షిణాది రాష్ట్రాలు కానీ మరికొన్ని రాష్ట్రాలు కానీ మాకు రేపు పొద్దున ఫెడరల్ వ్యవస్థలో మా భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందన్న భయం కలగడానికి ఆస్కారం ఇలాంటి పెద్ద దేశంలో, బహుళ భాషల దేశంలో సహజం. కాబట్టి కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి జాతీయ స్థాయిలో. ఒక నియోజకవర్గాల పునర్వసనం చేసిన జనాభా ప్రకారం ఈ రాష్ట్రాల హక్కుల విషయంలో శాశ్వతంగా రాజ్యాంగబద్ధంగా ఊరికి మాట ద్వారా హామీ కాకుండా శాశ్వతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని కనుక ముందుకొస్తే బహుశా ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది.